జోడీ. సాయంకాలాన సాగర తీరాన సంధ్యా సూర్యుళ్ళ నువ్వు నేను వేసవి కాలాన వెన్నెల సమయాన తారా చంద్రుళ్ళ నువ్వు నేను నువ్వు రాగం అయితే నే పాటవుతాను నువ్వు మేఘం అయితే నీ చిలిబిలి వలపుల వర్షం నేను మిమ్మి మిమ్మి ఇకపై ఓన్లీ యు అండ్ మీ ఇకపై ఓన్లీ యు అండ్ మీ కదా అసలుకే ఇది సూపర్ క్వాలిఫైర్ రౌండ్. ఆల్రెడీ 2 ఫైనల్స్కి వెళ్ళిపోయారు. ఇంకా 4 జోడీస్ ఉన్నాయి. ఎవరు ఫైనల్కి వెళ్తారో లేదు. టెన్షన్ గా ఉంది. ఇంత టెన్షన్ లో కూడా ఎవరు రాలేదు చూడు. శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ బాహుబలిలో కట్టప్ప ఎలాగా మాస్టర్ అలాగే దీ జోడీకి నేను కట్టప్ప. కట్టప్ప కరెక్ట్ టైం కి వచ్చేసాడు. మన యాంకర్ ప్రదీప్ ఇంతవరకు రాలా. వాళ్ళు వచ్చి రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ ఏం చేయాలి అని చేత మీరే స్టార్ట్ చేసేయండి. కానీ ఒక్క నిమిషం, నాకు ఇప్పుడు సూపర్ క్వాలిఫైయర్ లో 4 ఉన్నారు. ఆ 4లో ఎవరు వస్తారు? అదేం డౌట్, 4 వస్తారు. మీ ఇంటికి కాదు నేను అడిగేది, ఫైనల్స్ కి ఎవరు వస్తారో అడుగుతున్నా. సరే ఇదే మాట గుర్తుంచుకొని ఎపిసోడ్ ఎండింగ్ లో అడుగు, నేను చెప్తాను నీకు. కానీ నాకు తెలుసు. ఎవరు మాస్టర్? అది సీక్రెట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ రండి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమి. ఏంటి సూపర్ క్వాలిఫైర్స్ వచ్చిన ఈడేంటి గెటప్ లో వచ్చాడు అనుకుంటున్నారా? క్వాలిఫైర్స్ సూపర్ క్వాలిఫైర్స్ వస్తాయి పోతాయి, కానీ రష్మి ఒకసారి పోయిందంటే మళ్ళీ రాదు. అందుకే ఎపిసోడ్ ఎలాగైనా సరే రష్మిని పెళ్లి చేస్తున్నాను ఫిక్స్ అయిపోయాను. అయినా జనాల్లోని డీ జోడీ టైటిల్ ఎవడ కొడతాడు కన్నా రష్మి సుధీర్ జోడీల మధ్యలో ఏమైద్దా అని చెప్పి నాకు ఇంటెన్షన్ ఎక్కువ అయిపోయింది. అందుకే ఎలాగైనా వాళ్ళు రష్మిని పెళ్లి చేసుకోవాలి. ప్లీజ్ అండి నా బాధ అర్థం చేసుకోండి. కొవ్వ తెలిగిస్తే కరిగిపోవాలి కానీ ఎండకు కరిగిపోతే బాగుంది. రష్మి వస్తే త్వరగా పెళ్లి చేసుకోవచ్చు. ఏంటి సుధీర్ అపశకం నల్లపిల్లని ఎదురొచ్చిందా ఏంటి? మీరు దానికంటే డేంజర్ అండి బాబు, మీరు సైలెంట్ గా ఉండండి కొంతసేపు. చూస్తా ఆ చెరుకు మిషన్ చేయి పెట్టేది ఎవరా దురదృష్టవంతురాలని. మీరు దానికన్నా పెద్ద మిషన్ కదా, టైం మిషన్ మనం చూసాంగా. మీరు బాబుల మిషన్ కాదండి బాబు. కాదు సుధీర్, నా తరపు నుంచి ఏదైనా హెల్ప్ కావాలా? మీరేం చేయొద్దండి, నేను తలంబర రాసినప్పుడు ఎయ్యి అనండి, ఇంకో 2 తలంబరాలు ఎక్కువ వేస్తాను అంతే. అర్జెంట్గా రష్మి వచ్చేస్తే బాగుంది. రష్మి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి భయ్యా నువ్వేంటి గెటప్ ఏంటి? మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్ చేస్తే క్లీనింగ్ వెళ్తున్నాను భయ్యా. కానీ పెళ్లి కొడుకు గెటప్ లో ఉంది. తెలిసి అడుగుతావే, పెళ్లి కొడుకు గెటప్ ఇది. నువ్వేంటి తోడి పెళ్లి కొడుకువా? భయ్యా ఒరిజినల్ పెళ్లి కొడుకు, అసలు పెళ్లి కొడుకు నేనే. ఇక్కడ ఫోన్లే అంతా మంచిగా జరుగుతుంది, వదిలేసి. నువ్వు పక్కనుండగా నాకు మంచి జరిగిద్ది అనే సమస్య లేదు మా. ఫోన్లే ఎప్పటికైనా నిజం తెలుసుకున్నావు. ఏంటి నిజం తెలుసుకున్నావు? తొక్క తోలు చూడు, పెళ్లి మనకి రాసి పెట్టి ఉంది ఇక్కడ చేతిలో. భయ్యా పెళ్లి రేఖ తప్ప పెళ్లి తర్వాత చేయాల్సిన రేఖలన్నీ ఉన్నాయి భయ్యా. కామెడీ ఉందా భయ్యా నీకు? కామెడీ ఉందా? ఈ రేఖ చూడు, ఇదేంటి? ఎవరికైనా ఒక మన్మథ రేఖ ఉంటది, వీడికి మన్మథ రేఖలే ఉన్నాయి, ఇంకే రేఖలు లేవు. భయ్యా పెళ్లి రేఖ అంటే ఇగో ఇది ఇట్టుండాలి. ఇదేంటి భూమధ్య రేఖ? భూమధ్య రేఖ నీకు చెప్తాను ఇట్రా భయ్యా. రష్మి నా కోసం పుట్టింది భయ్యా. భయ్యా చిన్నప్పుడు ఐశ్వర్య నా కోసమే పుట్టింది అనుకున్నా, కానీ అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకోలే. నీకెలా చెప్పాలి భయ్యా? ఎవడన్నా చిన్నప్పుడు పుట్టగానే అని అడుగుతాడు, నేను రష్మి రష్మి నేర్చా.
నీ పక్క సీట్ లో రశ్మి రశ్మి అని ఇంకో పిల్ల ఏడ్చిందా? వినపడింది. అది నేనే. మేడం గారిని పిలు. ఓసారి ఇద్దరు అయితే తిరుగుతారా? తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన, అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. అరే సుధీర్, సూపర్ గెటప్. ఎన్నో పెళ్లి? ఎన్నో పెళ్ళే. ఎవడని చేసుకున్నావు అంటే ఎవరిని చేసుకుంటున్నావు అని చెప్పని అడుగుతాడు. తెలియకంటదో తెలివితేటలతో ఉంటదో అర్థం కాదు. ఇంతకీ మాగడ పిల్ల ఉంది? రష్మి, బేసిక్ గా అందగాళ్ళకి పొగరు ఎక్కువ ఉంటది అంటారు, కానీ నాకు పొగరు లేదు. నీకు అందం కూడా లేదు, అంతగా ఫీల్ అవ్వకు. ఏంటి భయ కోతి నవ్వినట్టు నవ్వుతావు అలాగా? రష్మి సరిగ్గా చూడు, నాలో ప్రేమించోడు కనపడుతున్నాడు, ద్వేషించోడు కనపడుతున్నాడా? కొండ ఎరిపప్ప కనిపిస్తున్నాడు. సుధీర్ నాకు నువ్వొద్దు, ప్రదీప్ నాకు నువ్వొద్దు. భాషను ఎందుకు కట్టుకొచ్చా నువ్వు? ఏంటి భయ్యా ఇది? నీకో విషయం చెప్తాను, అర్థం చేసుకో. చెప్పు. శశికళ పన్నీర్ సెల్వం ఎంత కొట్టుకున్నా సీటు మాత్రం పళనిస్వామికిగా వెళ్ళేది. ఆయన పళనిస్వామి, నేను పన్నీర్ సెల్వం. నేను శశికళ. 600 కుటుంబాలు ఒక పెద్ద ఆయన నమ్ముకుని బతుకుతున్నాయి. ఓకే, సో గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెట్టడానికి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. అండ్ ఈ రోజు సూపర్ క్వాలిఫైయర్ ఎలా ఉండబోతోంది? జడ్జెస్ సూపర్ క్వాలిఫైయర్ ప్రదీప్. ఎస్ సదా గారు. బై ది ఎండ్ ఆఫ్ సెమీఫైనల్స్ ఒక్క జోడీ సుధీర్ టీం నుంచి ఫైనల్స్ కి ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు. దట్ ఈస్ పీయూష్ అండ్ అంకిత. అండ్ రష్మి టీం నుంచి రాహుల్ అండ్ దర్శిని ఫైనల్స్ కి ఎంటర్ ఆల్రెడీ అయిపోయారు. సో మిగిలేని నలుగురు ఉన్నారు ఇప్పుడు. సో ఈ రౌండ్ సూపర్ క్వాలిఫైర్ రౌండ్ లో నలుగురు జోడీస్ ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఇస్తారు. దాని బేసిస్ మీద ఏ ఇద్దరు జోడీస్ ఫైనల్స్ కి వెళ్తారు అది డిసైడ్ అయిపోయింది. అంటే సుధీర్ టీం నుంచి ఇంకొక జోడీ వెళ్ళింది ఫైనల్స్ లో, అండ్ రష్మి టీం నుంచి ఇంకొక జోడీ వెళ్ళింది ఫైనల్స్ లో. సో టీమ్ లీడర్స్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం, మొదలెడదాం. సో సుధీర్, సూపర్ క్వాలిఫైర్ రౌండ్ లో ఫస్ట్ మీ టీం నుంచా? మా టీం నుంచి స్టార్ట్ చేస్తాం. ఎవరు పంపిస్తున్నారు? సంకేత్ అండ్ ప్రియాంక. ఓకే, సో ఫినాలేలోకి అడుగు పెట్టడానికి వన్ లాస్ట్ పర్ఫార్మెన్స్, వన్ లాస్ట్ ఛాన్స్. సో ఆ లాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సంకేత్ అండ్ ప్రియాంక. అదిలాంటి అదిలాంటి ओबामा हंगामा होगा ना बचाना होगा जीजीदा ए जादू जमाना लो माया नमूना तो ताना तंदाना होगा जीजीदा కోడాలు గోలీలుగా మార్చన మరో సృష్టి చేసయ్యనా కాలాన్ని కొప్పెట్లో పట్టయ్యనా భవిష్యత్తు మార్చయ్యనా అదిలాంటి
నడిపిస్తా హుర్రే అనిపిస్తా హుర్రెని బుర్రని గిర్రున తిప్పిస్తా మెరుపై వచ్చేస్తా ప్రళయం ఆపేస్తా ఓజోన్ పొరకే రంధ్రం పూడుస్తా 24 క్యారెట్స్ క్యారెక్టరే నాది కంట్రీకే ప్రెస్టీజ్ నా విక్టరీ ఏ మిస్టర్ నీ మిస్టరీ నేను ఛేదిస్తా నీ హిస్టరీ ఇంకా Rama, oh Rama ho, Pama, Hangama ho, Ganma, Bachana ho, Ga. Chiki chiki da. Tak 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 tak. కాలాన్ని కొప్పెట్లో పట్టయ్యనా భవిష్యత్తు మార్చయ్యనా వాట్ ఎ వే టు స్టార్ట్ సూపర్ క్వాలిఫైయర్స్ అండ్ నిజంగా కసి తీరా డాన్స్ చేశారు శేఖర్ మాస్టర్. సంకేత్ అండ్ ప్రియాంక మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఘాటుగా ఎర్రగా తాజాగా అద్దరు కొట్టేశారు. ఒక మూమెంట్ చేసింది ప్రియాంక ఫ్లోర్ మూమెంట్ మైండ్ బ్లోయింగ్ మా ఇంకోటి అక్కడికి వెళ్ళి సంకేత్ ఆ పోల్స్ పట్టుకున్నాడు టక్ 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 వచ్చాడు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ మూవ్ ఆఫ్ ద డే. అదిను ఇంకోటి ఫ్లోర్ మూమెంట్ ఒకటి చేసేలా పట్టుకొని లెగ్ పట్టుకొని అదొక్కసారి చేవా. ప్రియాంక ఒక్కసారి చేయవా మూమెంట్ ఫ్లోర్ మూమెంట్. సూపర్ సూపర్ సూపర్. సదా గారు చాలా బాగా నచ్చింది. యష్ సాంగ్ కి కరెక్ట్ మూడ్ సెట్ అవడానికి ముఖ్యం కారణం ఐ థింక్ ప్రియాంక. తను వచ్చి వెంటనే ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేసింది బీట్స్ మీద. ఓహోహోహో దట్ వాస్ సో గుడ్. అక్కడ నుంచి అది పికప్ అయింది. మాస్టర్ అన్నట్టు ఆ పోల్స్ ని పట్టుకుని హారిజాంటలీ కిందకి రావడం అది నిజంగా ఐ డోంట్ నో హౌ దట్ ఈస్ పాసిబుల్. ఆ షిఫ్ట్ చేయడం సంకేత్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. నాకు చాలా బాగా నచ్చింది. వెరీ నైస్ సూపర్. ఇప్పుడు ఇంత డాన్స్ ఉన్నా మళ్ళీ యష్ మార్క్ పోనిచ్చుకోవాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో దేశం మీద వస్తుంది ఒకళ్ళు ఆరెంజ్ ఒకళ్ళు గ్రీన్ వైట్ అదే అది అంటే ఇదే సాంగ్ లో మధ్య మధ్య ఇలాంటి చేయటం వల్ల బాగా టచ్ అవుతుంది. శుభం యష్. థ్యాంక్ యూ సార్. కానీ మాస్టర్ గాల్లో ఉండగా అది మర్చిపోయాను. ఒక్కసారి చేయండి ప్లీజ్ ప్లీజ్ నా కోసం. 24 క్యారెట్స్ క్యారెక్టరే నాది కంట్రీకే ప్రెస్టీజ్ నా విక్టరీ. తరుణ్ మాస్టర్. ప్రదీప్ సార్ శేఖర్ మాస్టర్ తర్వాత సదా గారు బాగా చెప్పారు కానీ ఒక విషయం మర్చిపోయారు. ఏంటి ఆ విషయం అంటే యష్ వచ్చి కంపోజ్ చేశాడు కానీ యష్ కంటే సంకేత్ ప్రియాంక అండ్ బాయ్స్ దుమ్ము దులిపారు. దీనికి అంటారు ఎక్స్ట్రా 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 మహాశక్తి పర్ఫార్మెన్స్. గాడ్ బ్లెస్ యు ఆల్. సూపర్. అంటే ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ వెనకాల సుధీర్ నీ హస్తం కూడా ఉంది. ఎందుకుంటది కష్టం అంటే ఇక్కడ ఉన్న చాలా స్టెప్స్ నీతో డిస్కస్ చేశాను చెప్తున్నాడు కదా. అండ్ హ్యాంగ్ అవుతా అది కూడా అంటే 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 వన్ సెకండ్ సంకేత్ కి ఉన్నట్టు యాప్ సుధీర్ కి కూడా ఉందంటున్నారా మీరు? అంతకు మించి ఉంది.
బెల్ట్ నువ్వు ఏం జరిగినా తీయద్దు చేతులు. శేఖర్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ మీద మీరు కమెంట్స్ చెప్పాలి, తర్వాత రెడీగా ఉండండి, జాగ్రత్తగా చూడండి. అదే చాలా కష్టపడ్డారు నిజంగా, బట్ ప్రదీప్ నాట్ సుధీర్. ప్రదీప్ ఏం కష్టపడ్డాడు మేడం దాంట్లోని? అంత ట్రై చేస్తుంటే బెల్ట్ ఒకట్లా పట్టు ఒకతుంది తప్ప. టై బాగుంది సుధీర్. రిసెప్షన్ కి ఇదే ప్లాన్ చేశాను. రిసెప్షన్ కి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసినట్టు ప్లీజ్ కమెంట్ సార్, ప్లీజ్ కమెంట్ సార్ అలా ఉంది. ఒకసారి ప్రదీప్ కూడా ఏమన్నా ప్రదీప్ నిజం బాగుంటుంది చెయ్యి. రెడీ సా బాగా చేసావు ప్రదీప్. నాకు నిజంగా బెల్ట్ దొరికి తెలియదు కానీ ఆయన మాత్రం దొరకట్ల. పొట్ట లోపలికి వెళ్ళిపోయింది బెల్ట్. లోపలికి బెల్ట్ ఏమో లూపుతుంటే అది పొట్ట ఇట్లా అవుతుంది స్కిన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు స్కోర్స్ టైం. కోర్స్ హైడ్ చేస్తున్నాం, లాస్ట్ రివీల్ చేస్తాం. సరే, ఇప్పుడు ఇవాళ జరిగే 4 పర్ఫార్మెన్సెస్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా మీరు స్కోర్స్ అనౌన్స్ చేస్తారు. సో ఆల్ ది బెస్ట్ గైస్, గుడ్ లక్. థ్యాంక్ యూ. సో రష్మి, ఇక ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు ఫస్ట్ వస్తున్నారు? హిమాంశు అండ్ ఆర్చీ. లెట్స్ వెల్కమ్ హిమాంశు అండ్ ఆర్చీ ఆన్ సూపర్ క్వాలిఫైయర్స్. మోసపోయా చల్లగాలి తాకి ఇలా విషా నే మారిపోయా నే మోసపోయా చల్లగాలి తాకి ఇలా విషా నన్నే చుట్టేస్తే అల్లాడిపోయా వాయుగుండం మన్ని కంగు తిన్నా నా తోడు నువ్వున్నావంటే పరువాలమై కాలేదా సంతోషంతో నేను సైలంటున్నా కవింతలో పోను నేనుంటున్నా కౌగిల ఈడు కొసయ్యనా 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 సంతోషంతో నేను సైలంటున్నా కవింతలో పోను నేనుంటున్నా కౌగిల ఈడు కొసయ్యనా కొసయ్యనా కొసయ్యనా
అబ్బా అబ్బా ఏంటి సిగ్గుపడుతున్నావు? ఇది అడగాలనుకుంటున్నా, అడుగు. ఏం లేదు భయ, ప్రతి పెర్ఫార్మెన్స్ అయిపోగానే నాకు చేయిస్తూ ఉంటారు కదా, ఇందాక కూడా వేయించారు కదా. అవును, ఇది కూడా మేము చేయొచ్చా అని మాకు అవకాశం చేయాలని అంతే కదా. వద్దులే, నువ్వు మళ్ళీ అల్లవనో పిలుస్తావు, మొత్తం అందరూ రెడీ, అసలుగా వైట్ డ్రెస్ వద్దు. సో సదా గారు. హిమాంశు ఆర్చి అండ్ సాయి తేజ్. చాలా చాలా పర్ఫార్మెన్సెస్ తర్వాత ఐ థింక్ హిమాంశు ఆర్చిని నేను ఇలా చూస్తున్నాను. ద కెమిస్ట్రీ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ ఆల్, ఓహో చాలా బాగా నచ్చింది నాకు. ఎస్పెషలీ ద ఫస్ట్ హాఫ్ మీరు లైట్స్ తో ప్లే చేయడం, ఆ ల్యాంప్ టైమింగ్ గానీ అవన్నీ చాలా బాగా జరిగింది. హెల్ప్ చేశాడు. బాగుంది సాయి తేజ్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. శేఖర్ మాస్టర్. సాయి తేజ్ సార్ ఫస్ట్ బెండ్ అయిన తర్వాత లెగ్స్ తో చేశారు సార్, ఒక్కొక్క ఫీట్ వచ్చింది, చాలా బాగుంది సాయి తేజ్. థ్యాంక్ యూ సార్. చిన్న మ్యాజికల్ లాగా అనిపించింది. ఫస్ట్ టైం ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూస్తున్నా. అలా నాకేంటంటే లైట్స్ లో మ్యాజిక్ కనపడింది, అలాగే ఈ డాన్స్ లో కూడా ఇంకా మ్యాజిక్ ఉంటే బాగుండేది అనిపించేది. సాయి తేజ్ బాగుంది, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. తరుణ్ మాస్టర్. సాయి తేజ్ సార్ గుడ్ కంపోజిషన్. థ్యాంక్ యూ సార్. ఎండ్ లో ఇంకా కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది, బట్ ఇట్ వాస్ గుడ్. హిమాంశు అండ్ ఆర్చి వెల్ పర్ఫార్మ్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ స్కోర్స్ అప్పుడే తెలియవు, కాసేపట్లో తెలుస్తాయి. దాన్ని బట్టి ఫైనల్ ఎంట్రీ గురించి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్. సో జడ్జెస్, ఇవాళ ఉన్నవి 4 పెర్ఫార్మెన్స్లు మాత్రమే. సో అందులో 2 అయిపోయాయి. మరి టాస్క్ పని ఎలాగా? టాస్క్ ఏం చేయాలి బాబు? మేము చెప్తాం టాస్క్ ఏం చేయరు. ఏం చేయాలి? సెమీఫైనల్స్ దాకా మాకు అయిపోయింది కదా, ఇప్పుడు నీకు ముహూర్తం షాట్ ఓపెన్ అయింది. ఎందుకు? ఎందుకు టాస్క్ యాంకర్ 50 ఎపిసోడ్ నువ్వు చెప్పింది మేము చేసాం. ఇప్పుడు 100 అయినా సరే సినిమా లేదు. ప్రతిభ చేయాలి. సుధీర్ ఏమంటే అదే. సదా గారు చెప్పారు, నేను ఏదంటే సుధీర్ ఏదంటే అదే, ఫస్ట్ నుంచి అదే. నేను ఇప్పుడే కాదు. ఈ పెర్ఫార్మెన్స్ లేదు బాబు. నాకు మ్యాటర్ అర్థమైపోయింది. మీరు ఒకటయ్యారు కదా. నేను మా రష్మిని అడుగుతా. హలో, మీ రష్మి అంటే తొక్క, మనందరు రష్మి. ఓహో, మేము ఒక పెద్ద ఫ్యామిలీయా? మనందరం ఫ్యామిలీ కదా. ఫ్యామిలీలో అందరూ ఉన్న వాళ్ళు ఏముంటారు తెలుసు కదా. తెలుసు. నువ్వు అమ్మమ్మ, ఇటు తాత, నేనేమో ఇప్పుడే పుట్టా. ఏంటి ప్రదీప్ చేయాలా, మనం చేద్దామా? నాకేమో రాఘవేంద్ర రావు గారిది చూడాలి. రాఘవేంద్ర గారు టాస్క్ కావాలా మీకు? కాదు, లాస్ట్ ఎపిసోడ్ లోనే జరిగింది అది. కానీ అప్పుడు సుధీర్ చేశారు, ఇప్పుడు ప్రదీప్ చేశారు. అంతే. నేను రాఘవేంద్ర రావు, ఇతను హీరోయిన్, మీరు హీరో. ఒక్కేం కాదు, లాస్ట్ టైం నాకు ఓడి కట్టారు, ఇప్పుడు నువ్వు ఓడి కట్టుకోవాలి. నువ్వు హీరోయిన్. నేను డైరెక్టర్, డాన్స్ మాస్టర్ వస్తారు ఇక శేఖర్ మాస్టర్. ఈసారి సదా మాస్టర్ చేయొచ్చుగా. చూడడానికి నేను అడిగా, చేయడానికి మీరు వెళ్ళండి. శేఖర్ మాస్టర్ మీరు రండి. హీరోయిన్, డాన్స్ మాస్టర్, హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ సదా గారు అక్కడ ఉన్నారు. మంచి రసపత్రంగా ఉండాలండి సాంగ్. రసపత్రం కాదు, రసపత్రం. అర్థమైందా? అంటే ఒక శేఖర్ మాస్టర్ ఉండాలి సాంగ్ లో. పాట వినాలి కదా. పాట విందుకన్నా నువ్వు తిప్పు ఫస్ట్ చెప్పింది కట్టుకో. మీరు కట్టండి, ఎలా కావాలి మీరు కట్టండి. మీకేం కావాలో చెప్పండి. పాప ఇక్కడ పడుకోగానే మ్యూజిక్ లేగానే ఓకే, మీరు తడిబెట్టేసి కూర్చోండి పక్కన. మిమ్మల్ని నమ్ముకుంటే అదేలా ఉంది, ముందు చెప్పండి త్వరగా. కొరియోగ్రాఫర్ గారు ఫస్ట్ మీ బ్లెస్సింగ్స్ రండి సార్. అదేంటి భలే తీసుకోండి, మొత్తం బిహేవ్ చేస్తారండి వాళ్ళ.
హీరో గారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకో. పడుకో. కెమెరా ఎటు పెడుతున్నారు? మీకెందుకు ఓకే సాంగ్. నిన్ను చూసినాక నిజరైన రాక మనసే తల్లి మంత్రాలు కోరిందని దిగి తాగిన హాయిగా కరిగేది నాడని అంటూ మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే. సూపర్. ఏం సూపర్ అంటే ఇప్పుడు హీరోయిన్ హీరో ఇలా ఎత్తుకుంటాడా, అలా పట్టుకుంటారా? కరెక్ట్, అలా ఏం పట్టుకోవాలి. చూస్తున్నారు? అందుకే మేము తడిపట్టేసి కూర్చోమని చెప్పారు. వన్ మోర్ నిన్ను చూసినాక నిజరైన రాక మనసే తల్లి మంత్రాలు కోరిందని దిగి తాగిన హాయిగా కరిగేది నాడని అంటూ మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం సౌండ్ కట్. నేను అందుకే చెప్పా ముసలి హీరోని పెట్టుకోవద్దు అని చెప్పండి. ఇదేలా అక్కడికి అంటుంది. పర్లేదు మేనేజ్ చేసుకోవచ్చు ఎడిటింగ్ లో. మనకి ఇది ఉంది మెయిన్ షాట్, ఫ్రూట్ షాట్ ఉంది. ఫ్రూట్ షాట్ కదా మెయిన్. రెడీ సాంగ్. ఆ పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే. చూడండి పదే తోట పూలన్నీ పూల తీగలతో పడే నాకింకది కడిట్ రైట్ గారు. 3 రావట్లేదు మీకు ఈ టైంలో 3 ఎందుకండి? ఒకసారి మీరు చేసి చూపించండి. మీరు చేసి చూపించండి. నాకెందుకండి, నేను డైరెక్టర్. మీరు చేసి చూపెట్టండి ఒకసారి. మీకు ఎలా కావాలో మీరు చేసి చూపించండి. డైరెక్ట్ పుచ్చకాయ షాట్ కావాలి. ఓకే, అంతా బాగుంది. మరి హీరో రష్మి కదా, హీరోయిన్ నేను కదా, నేను చేసి చూపిస్తాను సార్. నువ్వు వద్దు నాకు. ఎందుకు? నాకు రష్మి కానీ సదాగర్ కానీ శేఖర్ మాస్టర్ కావాలి అంతే కదా. శేఖర్ మాస్టరా? వద్దు బాబు, ఆయన తిప్పేస్తున్నాడు అన్ని. మాస్టర్ నాకు డౌట్ వచ్చింది. ఇలా వేయడం వేరు, ఇలా పైకి వేసేస్తే అనంతరం అదే పడుతుంది కదా, నేచురల్ గా ఉంటుంది, ఎవరు వేసినట్టు ఉండదు. హీరోయిన్ కూడా ఇన్ని ఐడియాలు ఉంటాయా? అదే కొంచెం. అయితే సాంగ్. కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా. అది గ్రేప్స్, అది బెస్ట్ మాస్టర్. సాంగ్. కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా. కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా. అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా. రెడీ, ఇప్పుడు మీ హీరో వస్తున్నాడు. రెడీ, అక్కడి నుంచి స్టార్ట్ చేయి హీరో లాగే. అలాగా నిజమా తొలి రేయి హాయి మహిమా. కలయా నిజమా షార్ట్ పుట్ చూపించింది కదా, ఇప్పుడు నేను జావలిన్ త్రో చూపిస్తాను. నువ్వు పడుకోబోయా? అరే భలే వస్తుంది జాలి, నాకు కూడా వచ్చు. రెడీ రెడీ బాయాలి నాకా. కలయా నిజమా
హాయి మహిమా కలయా నిజమా సూపర్. దీన్ని దయచేసి ఎవరు పైరసీ చేయకుండా జాగ్రత్తగా ఇంట్లో టీవీలో మాత్రమే చూడండి. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగినది. దీన్ని ఎవరు ప్రయత్నం చేయొద్దు. సో జడ్జెస్, ఇక ఇప్పుడు రెండు సైడ్ నుంచి ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఫినిష్ అయిపోయింది ఈ సూపర్ క్వాలిఫైయర్ లో. అండ్ ఇక మిగిలింది రెండు పర్ఫార్మెన్స్లు మాత్రమే. సో ముందుగా ఇట్ సైడ్ నుంచా రష్మి. ఓకే రష్మి, మీ టీంలో ఇంకొకళ్ళే మిగిలారు, శ్రీకాంత్ అండ్ శ్వేత. ఓకే, ఫర్ ద లాస్ట్ టైం ద సూపర్ క్వాలిఫైయర్ లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ అండ్ శ్వేత. దైవం సగమై మృగము సగమై కలిసిన వింత కవితే నేను. లోనికి దేవుడు, బయటికి మృగము, విప్పని పొడుపు కథనే నేను. కానీ మృగమే చస్తే దేవుడు మళ్ళీ పెరిగేనా? నా రుధిరపు ఒక తృణం వేరొకడిని భగవానంటే భరించగలది. మృత్యుంజయ 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 హో. చిరువేల్ కొనవైన సువర్ణమణి వక్షమున సుడల్బలిదరగాడా రారా పుడతారా. నేనే దైవమని విశ్వమే ఘోషింప హిరణ్యపుత్రుడవై మరొకరి ప్రార్థనయ తక్షణమా తప్పు దిద్ది నానామస్మరణము చెయ్యుము వీరివలే. నువ్వు అనవలసిన మంత్రము ఇదే, విను. అది అను. ఎవడితడి నారాయణుడెవడు? 8 దిక్కులు నన్నే కొలువుగా నా కొమరునిమని వేరొకడెవడు? నా సరి సమముగా నిలిచేదవడు? కుంభములైదు జపించగలడా? వేదము 4 సృష్టింపగలడా? రేపు బాబు ఇంత బయట మృత్యువు కందగా మనగలడా? ఇలలో ప్రతి పదార్థం దైవమైతే దైవత్వం అర్థం మారి వ్యర్థం కూడా స్వర్గం చేరి అఖిల భువన మరును ప్రళయం. రారా ఏడి నీ హరి చూపించు.
శిశుగళం మరి ఏదో కాదు గత పాప కర్మలే. అభయ కుమారా నీవే మృగమును చంపేవా, మృగమే తిన్న ఎంగిలితోటి మళ్ళీ దేవుని చేశావా. శేఖర్ మాస్టర్, ఆ మానవుడు ఎక్కడ? దైవం సగమై మృగమో సగమై కలిసిన వింత కవితే నేను. బాగుంది ప్రశాంత్. దైవానికి మృగానికి ఇది చూపించు, మధ్యలో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. మృగం ఉన్నప్పుడు అని చేసి దైవం అన్నప్పుడు ఇమ్మీడియట్లీ చేంజ్ చేస్తుంది. నాకు భలే బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. అదిను పైనుంచి ఒక్కొక్కరు ఒకరి మీద పడి వచ్చారు కదా, చాలా బాగుంది. మూమెంట్స్ కూడా కొన్ని చాలా బాగున్నాయి. అంటే దీనిలో తను కొడుతుంటే పడిపోయేది మామూలు పడిపోకుండా మీరు డాన్స్ లో ఒక చిన్న ఫార్మేషన్స్ తో పడుతున్నారు మీరిద్దరు చేసేది. నాకు చాలా బాగా నచ్చినాయి, బాగుంది. ఇంకా బాగా చేయొచ్చు అనిపించింది నాకు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. శ్వేత, కాలు అయిందా? స్ట్రెయిన్ అయింది మాస్టర్. ఫస్ట్ స్టేజ్ మీద ఎక్కేటప్పుడు నడవలేకపోతున్నావు, డాన్స్ చేసేటప్పుడు మాత్రం అది తెలియలేదమ్మా. చాలా బాగా చేశారమ్మా. సదా గారు, కాల్కి ఇలా జరిగినప్పుడు ఇవన్నీ చేయడం చాలా చాలా గొప్ప విషయం శ్వేత. అలాగే మీరు ఈసారి ఏదో కొత్తగా చూపిద్దాం అనుకున్నారు, అది నాకు మూడ్ ఎండ్ వరకు చాలా బాగా సస్టైన్ అయినట్టు అనిపించింది. మూవ్మెంట్స్ కూడా మధ్య మధ్యలో చాలా ఇంట్రెస్టింగ్ గా వస్తున్నాయి. అది ఒకటి స్టెప్ బై స్టెప్ ఫాల్ వచ్చినట్టు ఒకటి బాగుంది. అలాంటి చాలా ఇంట్రెస్టింగ్ మూవ్మెంట్స్ ఉన్నాయి త్రూ అవుట్ ది యాక్ట్. కొంచెం ఫినిషింగ్స్ ఇంకా కొంచెం ఉంటే బాగుండేది. మీతన్ని రియల్లీ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ప్రశాంత్ మాస్టర్ చెప్పినట్టు మీ ఎక్స్ప్రెషన్స్, చేంజ్ ఓవర్స్, వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్. ఆల్ ది బెస్ట్. తరుణ్ మాస్టర్, వెల్ కోరియోగ్రాఫ్డ్, చాలా బాగుంది. ముగ్గురు కోఆర్డినేషన్స్ ఎక్స్ట్రాడినరీ. ఆ రౌద్రం, ఆ భక్తి, అదంతా బాగా బ్లెండ్ అయి వచ్చింది. ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండుంటే బాగుండేది. బట్ వెల్ డన్, హ్యాట్స్ ఆఫ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ జడ్జెస్. ఇక ఇప్పుడు స్కోర్స్ సీక్రెట్, సో ఫైనల్ లో చెప్తారు. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మీకు. సుధీర్, ఇక మీ టీం నుంచి లాస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది, దాంతో సూపర్ క్వాలిఫైయర్స్ ఫినిష్ అవుతుంది. ఇక మిగిలింది ఫినాలే. సో టెల్ మీ. పండు అండ్ విద్య. ఓకే, సూపర్ క్వాలిఫైయర్ లో లాస్ట్ పర్ఫార్మ్ చేస్తున్నారు పండు అండ్ విద్య. అదృష్టం మీయనా చూసాడా గుట్లు మీరి మొహమవుతుంది పానీపూరి ఎదురొస్తే షెర్రే మారి పట్టుకవుతుంది చిల్లు గారి ఉప్పిట్ట ఉస్తే మరి మోగుద్ది యుద్ధ మేరి రౌడీ సో రూపే మరి రేగుతాడు హద్దు మీరి అదే మరి అదే 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 మరి ఇక్కడ పండు అంటే పండు చెప్పు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. నిన్న కాక మొన్నొచ్చి ఊయంట్రా ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా?
ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. నా కనులను సూటిగా చేస్తే, నా ఎదుటకు నేరుగా వస్తే, నా పిడికెలి వాడిగా వేస్తే. ఎవరి ఏరియాకి వచ్చి ఎవరికి సీన్ చూపిస్తున్నావు? చీరేస్తాను. సో మారి పాట కరెక్ట్ గా మారారా లేదా అనేది ఇప్పుడు మనం అక్కడ తెలుసుకోవాలి. ముందుగా సదా గారు ఇక్కడ జితు ఉన్నారా? పండు విద్యాది మంచి మంచి పర్ఫార్మెన్సెస్ చూసాం. మధ్యలో లాస్ట్ సెమీఫైనల్స్ లోనే కొంచెం తగ్గింది. మళ్ళీ ఈసారి ఐ థింక్ పండు గేవ్ హిస్ బెస్ట్ అండ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. Well done. Was a nice, entertaining act. Nice. Good. All the best. శేఖర్ మాస్టర్ బాగుంది జిత్తు. థ్యాంక్ యూ మస్. ప్యూర్ డాన్స్ మీద వెళ్ళారు ఈసారి. వీళ్ళిద్దరు చాలా బాగా చేశారు. పండు విద్య, పండు బాగా చేశారు. ఎస్పెషల్ కొన్ని మూమెంట్స్ చాలా బాగున్నాయి. పండు ఇలా కూర్చొని మళ్ళీ సైడ్ కి వెళ్ళి ఇంకో మూమెంట్ ఏదో చేసే ఫ్లోర్ మూమెంట్ చాలా బాగుంది. గుడ్ షో. తరుణ్ మాస్టర్ పండు విద్య బాగా చేశారు. ఎంటర్టైన్మెంట్ గా ఉండింది. అక్కడక్కడ వెస్టర్న్ ఫోక్ రెండు కలిపి బాగా చేశారు. గుడ్ షో, వెల్ కోరియోగ్రాఫ్డ్. ఓకే, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. టేక్ కేర్. అండ్ స్కోర్స్ సీక్రెట్ గా ఉంచుతారు, కాసేపుల్లో తెలుస్తాయి. రైట్, ఆల్ ది బెస్ట్. ఓకే, సో ఈ సూపర్ క్వాలిఫైయర్ లో రష్మి టీం నుంచి 2 జోడీస్ అండ్ సుధీర్ టీం నుంచి 2 జోడీస్ పర్ఫార్మ్ చేశారు. అండ్ ఇక్కడతో సూపర్ క్వాలిఫైయర్ ఫినిష్ అయింది. ఇక ఫినాలేలోకి ఏ జోడీలు అడుగు పెడుతున్నారు అనేది జడ్జెస్ దగ్గర స్కోర్స్ ఉన్నాయి. ఆ స్కోర్స్ బట్టి టాప్ స్కోర్ చేస్తున్న జోడీస్ 2 టీముల నుంచి ఫినాలేలోకి అడుగు పెడతారు. జడ్జెస్, విత్ యువర్ పర్మిషన్ నేను మీ దగ్గర ఉన్న స్కోర్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్ సైడ్ నుంచి 2 జోడీస్ అండ్ ఇట్ సైడ్ నుంచి 2 జోడీస్ ఇవాళ సూపర్ క్వాలిఫైయర్ లో పర్ఫామ్ చేశారు. సో ఇక ఇప్పుడు వాళ్ళిద్దరిలోంచి ఎవరు గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెడుతున్నారో రిజల్ట్స్ ఆర్ హియర్. సుధీర్, మీ టీం నుంచి 2 జోడీస్ పర్ఫామ్ చేశారు. సో ఆ ఇద్దరు జోడీస్ ని, సో మీ టీంలో మిగిలిన 3 జోడీస్ లోంచి ఒక జోడీ ఆల్రెడీ ఫినాలేలోకి అడుగు పెట్టారు. ఇక మీ దగ్గర 2 జోడీలు మిగిలారు. సూపర్ క్వాలిఫైయర్ లో ఇవాళ సంకేత్ అండ్ ప్రియాంక, విద్య అండ్ పండు వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. సో జడ్జెస్ వాళ్ళకి స్కోర్స్ ఇచ్చారు అండ్ ఆ స్కోర్స్ ప్రకారం వీళ్ళిద్దరిలోంచి ఎవరో ఒకళ్ళు మాత్రమే గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెడతారు. ఆ ఒకరు ఎవరు? విద్య అండ్ పండువా, సంకేత్ అండ్ ప్రియాంకనా? ఈ ఇద్దరు జోడీలు సూపర్ క్వాలిఫైయర్ లో పర్ఫామ్ చేశారు గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెట్టడానికి. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ కి 3 జడ్జెస్ స్కోర్స్ ఇచ్చారు. సో అవుట్ ఆఫ్ 30 పాయింట్స్ ఒక జోడీ స్కోర్ 25.5 పాయింట్స్ వచ్చింది అవుట్ ఆఫ్ 30. ఇంకొక జోడీకి 29 పాయింట్స్ అవుట్ ఆఫ్ 30 వచ్చింది. సో సూపర్ క్వాలిఫైయర్ లోనే హైయెస్ట్ స్కోర్ తో
సుధీర్ మీ టీం నుంచి గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెడుతున్న జోడీ సంకేత్ అండ్ ప్రియాంక. కంగ్రాచులేషన్స్ సంకేత్ అండ్ ప్రియాంక. థ్యాంక్ యూ. 30కి 29 పాయింట్స్ వచ్చాయి మీకు. శేఖర్ మాస్టర్ 9.5 పాయింట్స్ ఇచ్చారు, సదా గారు 9.5 ఇచ్చారు, అండ్ తరుణ్ మాస్టర్ 10 out of 10 ఇచ్చారు. సో కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు డి జోడీ గ్రాండ్ ఫినాలే. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ సుధీర్, మీ టీం నుంచి సంకేత్ అండ్ ప్రియాంక ఫినాలేలోకి అడుగు పెట్టారు. అండ్ వీళ్ళతో పాటు ఆల్రెడీ పీయూష్ అండ్ అంకిత ఉన్నారు. సో వీళ్ళిద్దరితో నువ్వు నీ ఫినాలే వార్ మొదలు పెట్టబోతున్నావు. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. బట్ బిఫోర్ యు గో, జడ్జెస్ లాస్ట్ పర్ఫార్మెన్స్ లో డైలాగులతో సహా మనకు అర్థమయ్యేలా చెప్పాడు. ఎప్పుడు వచ్చామని కాలేదు, బుల్లెట్ దిగిందా లేదా. అండ్ అలా మధ్యలో వచ్చినా కూడా ఫినాలేలో వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్స్ తో పోటీ పడుతూ జర్నీని ఇక్కడ దాకా తీసుకురావడం ఇట్స్ వండర్ఫుల్. శేఖర్ మాస్టర్, ఫస్ట్ నుంచి చెప్తున్నా, నాకు పండు డాన్స్ అంటే బాగా ఇష్టం. ఆ విద్య ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేస్తుంది. అంటే ఫైనల్ ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి విన్ అవ్వాలి కాబట్టి తప్పదు. సారీ పండు అండ్ విద్య, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సదా గారు, ఐఎమ్ లిటిల్ డిసప్పాయింటెడ్ విత్ ద సూపర్ క్వాలిఫైర్ రౌండ్. నిజంగా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ టఫ్ ఫైట్ ఉంటుంది అందరు మధ్య ఫైనల్స్ కి వెళ్ళడానికి, అలా నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎనీవేస్, ఇంకా ఉంది జర్నీ, ఇంకా మీరు కంటిన్యూ అవ్వండి అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. తరుణ్ మాస్టర్. వెల్, పండు విద్య బాగా చేశారు, బట్ డోంట్ వరీ, స్టిల్ దేర్ ఆర్ మెనీ షోస్ టు హ్యాపెన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పండు అండ్ విద్య ఇలా డి జోడీలోకి ఎంటర్ అవడం, మమ్మల్ని అందరినీ ఇలా ఎంటర్టైన్ చేయడం మా అందరికీ చాలా ఆనందం. మాకు బ్యూటిఫుల్ మెమరీస్ అన్ని అందించి వెళ్తున్నారు, అండ్ మీరు కూడా బ్యూటిఫుల్ మెమరీస్ తీసుకుని వెళ్తున్నారు. బట్ స్ట్రాంగ్ గా మేము చెప్పగలిగేది ఏంటి అంటే, మా ఈ డి జోడీస్ ఉన్న వాళ్ళందరిలో పండు నీ దగ్గర ఒక స్పెషల్ స్టైల్ ఉంది. వి ఆల్ లవ్ ఇట్. అండ్ అలాగే విద్యా దగ్గర ఒక అద్భుతమైన ఫోక్ స్టైల్ ఉంది. నీ దగ్గర మైకేల్ జాక్సన్ ఉన్నారు. అలా మీ ఇద్దరు కలిసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారా? రెడీ? హియర్ వి గో, మ్యూజిక్. వేదించే దూరముల సొకముల భారముల కాతరులే చెయ్యడురా మారి రూటే వేరే మారి బయటే చేసే మారి ఉద్దేశంగా మారి ఉరివే సింగ మారి రూటే
వైటే బెరే మరి వైటే చేసే మరి మారి వీళ్ళిద్దరికి ఎంత యూనిక్ స్టైల్ ఉందో వీళ్ళ మాస్టర్ కూడా అంతే స్టైల్ ఉంది. జితు మాస్టర్ ఈయన స్టైల్ పాట ఒకటి పెట్టండి అమ్మా. సో డెఫినెట్ గా మేమంతా మిస్ అవుతాం దిస్ ఎనర్జీ, దిస్ స్టైల్ అండ్ దిస్ ఎంటర్టైన్మెంట్. డెఫినెట్గా నేను మిస్ అవుతాను ఆ పండు స్టైల్ మాత్రం. అందరికి చాలా థ్యాంక్స్ సార్, చాలా సపోర్ట్ చేశారు బేసికల్ అండ్ కంటెస్టెంట్స్, జడ్జెస్. ఇప్పటికీ నా ముందు టైటిల్ ఉంది మాస్టర్. బేసికల్ స్టేజ్ పెట్టి వదిలి వెళ్ళబుద్ది కావట్లే, అంటే ఎలిమినేషన్ అయిపోయింది తెలిసినా కూడా ఇంకా టైటిల్ నా ముందునే ఉంది. ఆ క్యాపబుల్ నీకు ఉంది. ఈ రోజు కాకపోతే రేపు మాస్టర్ ఒక స్టెప్ దిగితే ఇంకో స్టెప్ ఎక్కుతాం మాస్టర్. యా డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ సపోర్ట్ చేసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకరికి థ్యాంక్ యూ చెప్పుకోను మాస్టర్. ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద ఉన్నా అంటే తెలియకుండా ఒక మాస్టర్ నాకు సపోర్ట్ చేశారు, ఆయన ఎవరుగా శేఖర్ మాస్టర్. నాకు కార్డ్ అడిచినప్పుడు గుర్తుంది మాస్టర్, మీ ఇన్స్టిట్యూట్ లో వచ్చి ఎక్కడో బాత్రూమ్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాను, వచ్చి మీరు వచ్చి ఒకసారి చూపించంటే చేస్తే జిత్తు చాలా బాగుంది, నువ్వు ఎనీ టైం వచ్చి చేసుకో, డబ్బులు ఏమి ఇవ్వకు అని చెప్పారు. చూసి ఆ హెల్ప్ ఆ రోజు మీరు చేయకపోతే ఈ రోజు ఇక్కడ ఉంటాను కదా మాస్టర్. బికాస్ ఆఫ్ యువర్ టాలెంట్ జిత్తు. నువ్వు అన్నట్టు ఎంతో ఒక 100 మంది 1000 మంది చేసిన, కానీ ఇక్కడ వరకు వచ్చింది ఎవరు? నువ్వు. అంటే నీ టాలెంటే. ఈ అవకాశం ఇచ్చిన మల్లమల్ల టీం అందరికి థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఎస్పెషల్లీ శేఖర్ మాస్టర్ గారు మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జిత్తు. పండు థ్యాంక్ యూ రా. విద్యా ఇదిగో విద్య వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఏడవకూడదు. ఏడుపు ఇక్కడికి వచ్చిందంటే రాదన్నా, ఆటోమేటిక్ కళ్ళకి నీళ్ళు వస్తాయి. రాలేదంటే గ్లీజర్ పెట్టుకుని వెళ్ళి అక్కడ. జిత్తు నెక్స్ట్ జనరేషన్ మీదే జిత్తు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కుమ్మేయాలి మీరు. మాస్టర్ గుర్తు పెట్టుకోండి, నా పేరు జిత్తు. వెళ్ళేటప్పుడు అందరూ ఏడ్చుకుంటే వెళ్ళకుండా నవ్వుకుంటే వెళ్తే గుర్తుంటారు మాస్టర్. యా డెఫినెట్ గా. ఆ మ్యూజిక్ మ్యూజిక్ చెప్పేసుకుంటే ఓకే. ఓకే, సో ఎనర్జీని అలాగే స్ప్రెడ్ చేస్తూ మనలో కూడా ఎనర్జీని నింపి వెళ్ళారు. సో ఆల్ ది బెస్ట్ టు దెమ్ అండ్ గుడ్ లక్ సుధీర్. థ్యాంక్ యూ ప్రదీప్, థ్యాంక్ యూ సో మచ్. పర్ఫార్మెన్స్ లోనే కాదు ఎలిమినేషన్ లో కూడా ఎంటర్టైన్ చేస్తూ వెళ్ళారు. సో థ్యాంక్ యూ సో మచ్ జితు అండ్ హిస్ టీమ్. కంగ్రాచులేషన్స్ సంకేత్ అండ్ ప్రియాంక, పీయూష్ అండ్ అంకిత. వెల్కమ్ టు టీ జోడీ గ్రాండ్ ఫినాలే. అండ్ ఇక ఇప్పుడు రష్మి, మీ దగ్గర 3 జోడీలు ఉన్నారు, అందులో ఒకళ్ళు ఆల్రెడీ ఫినాలేలో అడుగు పెట్టారు, రాహుల్ అండ్ దర్శిని. అండ్ వాళ్ళతో పాటు ఫినాలేలోకి అడుగు పెట్టడానికి మరో 2 జోడీలు సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళలోంచి ఎవరు ఫినాలేలోకి వెళ్తున్నారు రిజల్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో రష్మి, అలాంగ్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో శ్రీకాంత్ అండ్ శ్వేత, హిమాంశు రాచి. అసలైన పాయింట్ ఏంటంటే ఈ 2 జోడీస్ సూపర్ క్వాలిఫైర్ లో పర్ఫామ్ చేసిన తర్వాత జడ్జెస్ ఇచ్చిన స్కోర్స్ కౌంట్ చేస్తే ఇంత జర్నీ చేసి ఫినాలేలోకి అడుగు పెట్టడానికి జస్ట్ 0.5 పాయింట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంది 2 జోడీస్ లో. సో ఈ సూపర్ క్వాలిఫైర్ లో రష్మి మీ టీం నుంచి పర్ఫామ్ చేసిన 2 జోడీస్ లో ఒక జోడీకి 25.5 పాయింట్స్ వచ్చాయి, ఒక జోడీకి 26 పాయింట్స్ వచ్చాయి.
0.5 తేడాతో ది జోడీ గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెడుతున్న ఆ జోడీ ఎవరంటే సో ఈ సూపర్ క్వాలిఫైయర్ లో రష్మి మీ టీం నుంచి గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెడుతున్న జోడీ ఎవరంటే .5 తో లీడ్ లో ఉన్న హిమాన్షు అండ్ ఆర్చి. కంగ్రాచులేషన్. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. హిమాన్షు అండ్ ఆర్చి, శేఖర్ మాస్టర్ మీకు 8.5 పాయింట్స్ ఇచ్చారు, సదా గారు 8.5 ఇచ్చారు అండ్ తరుణ్ మాస్టర్ 9 పాయింట్స్ ఇచ్చారు. సో టోటల్ గా 26 out of 30. Congratulations. Welcome to Grand Finale. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. సో శ్రీకాంత్ అండ్ శ్వేత, సూపర్బ్ జర్నీ. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఎన్నో టాప్ పర్ఫామ్ చేస్తున్న జోడీస్ దాటి వాళ్ళకంటే బెటర్ గా చేసి చాలా సార్లు మీ టీం ని ఎలిమినేషన్ లో కాపాడుకుంటూ ముందుకు తీసుకొచ్చారు. అబ్సల్యూట్లీ ఉన్న పార్టిసిపెంట్స్ అందరిలో ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ స్ట్రగుల్ వీళ్ళు గో త్రూ చేశారు. రైట్ ఫ్రమ్ కొరియోగ్రఫర్స్ చేంజింగ్ నుంచి హెల్త్ ఇష్యూస్ అయినా దే వర్ లాట్ ఆఫ్ థింగ్స్ యాజ్ అ కపుల్ దే వెంట్ త్రూ. సో ఎందుకో అదే కొంచెం బాధగా అనిపిస్తుంది బికాస్ దే బీన్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ ఫ్రమ్ day 1. సో 0.5 వచ్చేసరికి ఐ డోంట్ నో, ఎందుకంటే కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ బాగా చేసుకుంటూ వచ్చి పాయింట్స్ అలా తీసుకుంటూ వచ్చారు. అండ్ దాంతో పాటు అంటే ఇప్పుడున్న స్కోర్ కూడా 25.5 పాయింట్స్ వచ్చాయి మీకు. సో ఇట్స్ అ క్లోజ్ కాల్, లాస్ట్ మినిట్ లాస్ట్ పర్ఫార్మెన్స్, బట్ వెల్ డన్, గ్రేట్ జర్నీ. జడ్జెస్ నిజంగా ఈ జోడీ గురించి అంత ముందు కూడా చెప్పా, వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారో అర్థమవుతుంది. ఎందుకంటే ఒక శ్వేత ఫస్ట్ నుంచి చూస్తున్నా తన హార్డ్ వర్క్, ఏ సాంగ్ తన వల్ల ఇంత కూడా ఎప్పుడు మిస్ అవ్వాల, ఎంతవరకు ఇవ్వాలో తను ది బెస్ట్ ఇస్తానే ఉంది. తన హార్డ్ వర్క్ నాకు చాలా బాగా నచ్చుతుంది. శ్రీకాంత్, నాకు నేను చూస్తే ఏదో తెలియని రిలేషన్ ఉంటుంది శ్రీకాంత్ నాకు నిజంగా. అంటే నీకు ఎప్పుడు చెప్పలేదు శ్రీకాంత్, నాకు పర్సనల్ చాలా ఇష్టం నీ యాటిట్యూడ్ గాని నువ్వు గాని. ఇది అంటే నీకు టాలెంట్ చాలా ఉంది, కానీ దీంతో డిసప్పాయింట్ అవ్వద్దు. నెక్స్ట్ ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ప్రశాంత్, అదే ప్రశాంత్, నీకు ఫస్ట్ నుంచి వీళ్ళు ఉండుంటే గనక ఒక లెవెల్లో చూపించేవాడు, ఒక రేంజ్ లో. ఎందుకంటే నీది ఒక పెక్యులర్ స్టైల్, నాకు నీ స్టైల్ బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. మంచి ఫ్యూచర్ ఉంటుంది ప్రశాంత్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి హిమాన్షు ఆర్చి ప్లస్ మన సాయితేజ్. సాయితేజ్ చెప్పాలి, ఉన్నాడా సాయితేజ్? సాయితేజ్, మీకు వాళ్ళకి ఎంత మార్క్స్ డిఫరెన్స్ తెలుసా? ఎంత? 0.5 సార్. నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? ఆ నెంబర్ అలాగే ఉంది కదా. ఎంత ఎంత మైక్ లో చెప్పు, మైక్ లో చెప్పు. సాయితేజ్ once more 0.5 సార్. కరెక్ట్ గా చెప్పాడు. కాదు సార్, జిత్తు ఎలిమినేట్ అయ్యి మనకు కామెడీ చేశాడు, ఈయనేమో ఫైనల్స్ లోకి వెళ్ళి చేస్తున్నాడు. ఆగేది చెప్తున్నాడు ఆయన. ఏంటంటే ప్రదీప్ ఏంటో రావట్లేదు అంటాడు సార్. ఏడవకు, ఇట్స్ ఓకే, ఏడవకు, ఫైనల్స్ కి వెళ్ళారు కదా. అంటే నేను ఫైనల్కి వెళ్ళడం ఏంటి అని షాక్ అవుతున్నావా? ఏమైంది, ఎందుకలా షాక్ అయ్యావు? ఫైనల్స్ కి వెళ్ళావు, నీ స్పందన ఏంటి తెలియచే ప్రేక్షకులకి. చాలా హ్యాపీగా ఉంది సార్. కాదు ఏంటి, ఎందుకని అలా? నిజమా? ఎలిమినేషన్ ఎప్పుడు ఇలా నవ్వలేదు బాబు, ఎప్పుడు. నేను పిలిచింది ఏంటంటే ఏ మాత్రం వాళ్ళు కొంచెం సింక్ లో చేస్తున్నా మనం పెట్టే బేడ సర్దుకొని వెళ్ళిపోవాల్సి వచ్చేది. సాయితేజ్, అర్థమైందా? ఏ మాత్రం ఇదేంటి రివర్స్ అయి ఉంటే తేడా వచ్చేది. అందుకని చూసుకోండి ప్రతి కొరియోగ్రాఫర్, ప్రతి కంటెస్టెంట్. నాకు అదొకటి అనిపించి చెప్దామని. ఓకేనా? ఆల్ ద బెస్ట్ సాయితేజ్. మాట్లాడు, చెప్పు, థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ మాస్టర్. బట్ ఆల్ ది బెస్ట్. 0.5 కూడా ఆ డిఫరెన్స్ ఉంది కాబట్టే ఒక అడుగు ముందుకు వచ్చావు, లేకపోతే సార్ చెప్పినట్టు ఆ ఎలిమినేషన్ వాళ్ళది కాదు, మీ టీంకి జరిగేది. బట్ ఎనీవేస్, ఇక ఇప్పటి నుంచి కష్టపడాలి. ఫినాలేలో ది బెస్ట్ ఇస్తే టైటిల్ రేస్ లో మిగతా జోడీస్తో పాటు మీ జోడీ కూడా ఉన్నారు. రైట్? ఆల్ ది బెస్ట్ బ్రదర్.
గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Sir, Shekhar Master, Sada Ma'am, Tarun Master, thank you so much for all this. And seriously, this is the best pavilion I have got in my life. ఇక్కడ దాకా మేము వచ్చాము అంటే ప్రతి ఒక్క మాస్టర్ ఎఫర్ట్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దట్. అండ్ రష్మిది థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రశాంత్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ సార్, సుధీర్ సార్, రష్మిది థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద టీమ్మేట్స్ థ్యాంక్స్ అ లాట్. లవ్ యూ ఆల్ గైస్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. నాకు తెలిసి మా ఈ డి జోడీ జర్నీలో మోస్ట్ ఎంటర్టైనింగ్ ఎలిమినేషన్ అంటే ఇదే అనుకుంటా. సాధారణంగా సాడ్ మ్యూజిక్ లేదు, అందరూ నవ్వుతో అందరికీ థ్యాంక్స్ చెప్పి మరీ బయలుదేరి వెళ్ళారు. అండ్ దట్ టు టఫెస్ట్ సిచ్యువేషన్ ఇది. ఇంత కష్టపడ్డాం, ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసాం, చేతులు కాళ్ళు విరిగాయి. బట్ అయినా సరే ఫినాలేలోకి అడుగు పెట్టలేదన్న బాధ కాకుండా డి జోడీలో మాకు అద్భుతమైన ఛాన్స్ దొరికింది. అండ్ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూ వెళ్ళారు ఇక్కడికి. అండ్ మిగిలిన సుధీర్ మీ టీం నుంచి 2 జోడీస్ కి, రష్మి మీ టీం నుంచి 2 జోడీస్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి మరీ వెళ్ళారు వాళ్ళు. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ డి జోడీ గ్రాండ్ ఫినాలే. అండ్ థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. ఈ లాంగ్ జర్నీలో 1 స్టెప్ అవే. అండ్ ఆ టైటిల్ ఎవరికి అందజేయబోతున్నాం అనేది వచ్చే వారం నుంచి తెలిసిపోతుంది. థ్యాంక్స్ అలాట్ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జోడీస్. అండ్ నెక్స్ట్ వీక్ అసలు మిస్ కాకండి, ఎందుకంటే ఈ 2 టీముల దగ్గర ఉన్న 75 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ఏ టీం గెలుచుకోబోతున్నారు, డి జోడీ టైటిల్ ఏ సెలబ్రిటీ చేతుల మీదుగా అందుకోబోతున్నారో తెలియాలంటే నెక్స్ట్ వీక్ కలుద్దాం ఆన్ డి జోడీ గ్రాండ్ ఫినాలే. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఎస్ఎస్ రాజమౌళి గారు. మాహిష్మతి సామ్రాజ్యాన్ని నిర్మించిన శూరుడు, తెలుగు సినిమా స్థాయిని పెంచిన ధీరుడు, దర్శక ధీరుని ఆగమనం. జోడీ మీరేం చూసానో కూడా అర్థం కావట్లేదు, ఇంకా షివరింగ్ అలా ఉంది. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నాతో నేను దేవుడు డాన్స్ కోసమే చేసి పడేశాడు. పంతం నీదా నాదా హై. నా టీం నుంచి ఫైనల్స్ లోని ఎవరో ఒకరు వెళ్ళి టైటిల్ కొట్టాలి. ఎవరు ఫైనల్స్ రౌండ్ కి వెళ్ళట్లేదో ఆ జోడీ పేరు అనౌన్స్ చేయండి. ఇట్స్ రియల్లీ టఫ్ జాబ్ ఫర్ మీ. ఐఎమ్ సో సారీ. రష్మి, ఏ జోడీని మీరు ఎలిమినేట్ చేస్తున్నారు? మీరు మొదట చెప్పబోయే జోడీ నేమ్ ఎలిమినేట్ అవుతున్న జోడీ.
ఎవరు?